ఎవర్రా అది? నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. జీపీ గురించి న్యూస్ వేస్తే ఆఫీస్ ని పట్టిస్తాను అంటున్నాడు. ఫ్రంట్ పేజ్ లో పెట్టరా, ఏం చేస్తాడో చూస్తాను. ఆత్మహత్యని హత్య అని చెప్తే సరిగ్గా ఉంటుందా బాబు? కానీ ఆత్మహత్యని చెప్తే జీపీ చాలా తేలిగ్గా తప్పించుకుంటాడు. హత్యని చెప్తేనే అసలు ఏం జరిగిందో మనం కనిపెట్టగలుగుతాం. ఎలా తోస్తారండి? పత్రిక వాళ్ళంటే అంత దిగజారిపోయావా? సంఘం వెనక్కి తగ్గిపోని మోటు పట్టే నీది. కష్టపడి పిల్లలు చదువుతున్నారు, ఎందుకు చావడానిక? అమ్మాయి ప్రాణాల ఇంకో అమ్మాయి ప్రాణం పోకూడదు. అమ్మా బడి బడి చొరబడి చురుక్కునెళ్తే విడిగా జయమది నిజం. నీకు ఉన్నది పాపం అంటే రేపు మంటై మండు. ఇలాంటి కేసు విషయాలు నిజమేంటో ప్రజలకు ఖచ్చితంగా తెలిసే తీరాలండి. ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నారు? డబ్బుండేవాడు ఎప్పుడు గెలుస్తాడు. సంఘం వెనక్కి తగ్గిపోని మోటు పట్టే నీది. ఏవయ్యా అక్కడ ఏంటయ్యా జరుగుతుంది? మేమ్స్ లో నీ పేరు చించేస్తున్నారు, నువ్వేమీ తెలియనట్టు తిరుగుతున్నావు. ఏయ్, ఆ లెటర్ లో ఏముందో తెలుసుకోవడానికేనయ్యా వాడిదంతా చేస్తున్నాడు. నీ పేరుని ఎలా కాపాడుకోవాలో చూడు, లేదంటే రేపు నీ కాలేజీని గుర్తించడానికి ఆ హత్య జరిగింది కదా, ఆ కాలేజ్ అనే చెప్తారు. ఒక్కటి కూడా నీ కాలేజీలో చేరదు. ఇప్పుడు నీకున్న ఒకే మార్గం ఈ కేసులో గెలవటమే. మనలాంటి పేదవాళ్లు ధనవంతుల్ని ఎదిరించి పోరాడి గెలవగలమా బాబు? గెలవచ్చన్నా, నేనున్నాను, నేను చూసుకుంటాను. సరే బాబు. ఒక కుర్రాడి దగ్గర ఓడిపోకు. వాయిదా తీసుకోవడానికి వచ్చావా? నువ్వు ప్రతి దానికి వాయిదా తీసుకుంటున్నావు, మళ్ళీ నా మీదే నిందేస్తా. ముందు వెళ్ళి డబ్బులు అరేంజ్ చేయాలి. అలాగే సార్, ఏర్పాటు చేస్తానులే. చెప్పండి సార్. ఏంటి సార్ ఎంతమంది లా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు? విషయం ఏంటి? ఈ నందిని హత్య కేసు ఈ రోజు ప్రారంభిస్తాం కదా సార్, అందువల్ల చెన్నై లా కాలేజ్ నుంచి కుర్రోల్ని ట్రైనింగ్ కి పంపిస్తున్నారు సార్. ఈ కేసులో ఎవరు హాజరవుతున్నారో తెలుసా? అతన్ని చూడడానికా సార్ ఇంతమంది వచ్చారు? ఆపోజిట్ లో ఎవరు హాజరవుతున్నారో తెలుసా? ఆదిరై అరుణాచలం. ఆదిరే మేడమా? ఆమె సుప్రీంకోర్టు లాయర్ కదా సార్? జీపీ సరే ఈ కేసు కోసం ఏదో స్పెషల్ గా పిలిచారంట. ఆమె కదా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఏమయ్యా ఇంత చెప్తున్నావు, ఈ కేసుకి జడ్జిమెంట్ ఇవ్వబోయే జడ్జి గురించి ఏది చెప్పలేదే? జడ్జి గురించి ఎవరైనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, సారీ సార్. చెప్పు చెప్పు, నా గురించి మంచి విధంగా చెప్పు. సారే, ఒక సంవత్సరంలోనే ఎక్కువ తీర్పిచ్చిన జడ్జి తెలుసా? అది ఎంపీ కేసు, చాలా ఫెమిలియర్ కదా, దాని గురించి చెప్పు. ఏ ఎంపీ కేసు? అందరూ బెదిరించినా కూడా భయపడకుండా ధైర్యంగా తీర్పిచ్చారు. ఆ గ్రానైట్ కేసు ఉంది కదా, అది కూడా చాలా ఫేమస్ కదా. అయ్యగారు కేసులో కూడా మనకి టైం అవుతుందండి. అలాగే అవునండి, టైం ఎంతో చూడండి. సరే, నువ్వు చెప్తూ ఉండు, నేను తర్వాత. ఓకే. నమస్కారం, అందరూ కూర్చోండి. మామూలుగా కోర్టు తీర్పు తర్వాతే ఏ విధమైన కేసు అయినా పేపర్లో న్యూస్ గా వస్తుంది. కానీ ఇవాళ ప్రారంభించబోయే ఈ కేసు ఆల్రెడీ పేపర్లో, న్యూస్ లో చాలా ఫెమిలియర్ అయిపోయింది. అందువల్ల వీలైనంత వరకు దెబ్బలాటగా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయాలి. ఓకే, మీరు ప్రారంభించండి. యువర్ ఆనర్, జీపీ కాలేజ్ లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదివే నందిని అనే 19 ఏళ్ల అమ్మాయి కరంగల్ పాలెం నది పక్కన ఉన్న బ్రిడ్జ్ నుంచి సూసైడ్ చేసుకుంది. ఈ సంభవం జరగడానికి 2 రోజులకు ముందు బస్ స్టాప్ లో 4 అబ్బాయిలు ఆ అమ్మాయికి లైంగికంగా వేధించారు. అది వీడియోగా తీసి ఇంటర్నెట్ లో లీక్ చేశారు.
ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏ గౌరవప్రదమైన అమ్మాయి కూడా తను ఇలాగే చేస్తుంది. కానీ ఇప్పుడు సడన్ గా ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఏ విధమైన ఆధారం లేకుండా ఈ సొసైటీలో మర్యాద పూర్వకంగా పెద్ద మనిషిగా జీవిస్తున్న జీపీ సార్ ని అవమానపరచాలనే ఒకే కోరికతో ఆయన మీద కేసు వేశారు. ఏ విధమైన ఆధారం లేకుండా ఈ కేసుని వేసిన వల్ల ఈ కేసుని డిస్మిస్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఓకే, వాళ్ళ తరపు కూడా కొంచెం విందాం. మిస్టర్ మాణిక్యవేల్, మీరు ఎలా దీన్ని హత్య అని చెప్తున్నారు? యువర్ ఆనర్, సంఘటన జరిగిన రోజు ఆ తర్వాతే ఈ కేసు ఫైల్ చేయబడింది. ఒకవేళ ఆ లెటర్ మన చేతిలో ఉండుంటే ఈ కేసు వేయాల్సిన అవసరమే లేదు. లేని ఒక లెటర్ కోసం ఇంత కథ కడుతున్నారు యువర్ ఆనర్. సరే, ఈయన చెప్పినట్టే లెటర్ ఉందని పెట్టుకుందాం. ఒక అమ్మాయి లెటర్ రాసి చనిపోతే అది ఆత్మహత్యే కదా? దేని పెట్టి వీళ్ళు హత్య అని చెప్తున్నారు? అది సరే, ఆ రోజు ఆ లెటర్ తీసింది ఎవరో ఆయన రమ్మని చెప్పండి. లెటరా? నేను ఏ లెటరు తీయలేదండి. తీయలేదా? అయ్యా, కొంచెం గుర్తుకు తెచ్చుకోవయ్యా. నేను ఏ లెటరు చూడలేదయ్యా. ఆ బాబు అప్పటి నుండి ఏదేదో వాగుతున్నాడు. ఈ బాబుని నేను చూసినట్టే గుర్తులేదు. అయ్యా, ఆ రోజు ఫుల్ డే స్పాట్ లోనే ఉన్నానయ్యా. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. వీడేదేదో కథ మాట్లాడుతున్నాడయ్యా. మొదట ఈ పీటీ మాస్టర్ ని మెంటల్ హాస్పిటల్లో వేసి చెక్ చేయండి అయ్యా. అయ్యా, ఉదయం 4 కాలేజీలో ఉండే తోటని చెమ్మడానికి వచ్చేస్తామయ్యా. చైర్మన్ గారు కూడా సరిగ్గా 5 గుడికి వచ్చేస్తారయ్యా. ఈయన చెప్పిన రోజున కానిస్టేబుల్ రాలేదు, పీటీ సారు రాలేదు. యువర్ ఆనర్, ఇక్కడేదో తికమక జరుగుతోంది. సాక్షుల్ని బెదిరించి అబద్ధం చెప్పమనుంటారు. ఎవరు ఎవరిని బెదిరించలేదు యువర్ ఆనర్. బాడీలో లెటర్ ఉన్నదని ఏ విధమైన సాక్షి లేదు. సంభవం జరిగిన రోజు ఉదయం 5 నుండి సాయంకాలం 7 దాకా కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్ యువర్ ఆనర్. ఈ ఫుటేజ్ లో కానిస్టేబుల్ రాలేదు, ఏ కనగవేల్ కూడా రాలేదు. యువర్ ఆనర్, రిపోర్ట్ లో క్లియర్ గా ఒక ఇనుపు రాడుతో తల మీద కొట్టి చంపారు. చంపి బ్రిడ్జి మీద నుంచి కిందికి తోసేశారు. ఈ రిపోర్ట్ డిఫెన్స్ లాయర్ దగ్గర ఉండి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. యువర్ ఆనర్, మేము బాడీని రీ ఎగ్జామిన్ చేయడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. బాడీని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారు? పోస్ట్ మార్టం పూర్తయ్యాక కన్నవాళ్ళకి అప్పగించేశారు. ఇదే వీళ్ళ ప్లాన్ యువర్ ఆనర్. ఒక సాధారణమైన సూసైడ్ ని ఫేక్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ చేసి హత్య అని చెప్పి ఎక్కడ మేము ఆ బాడీని రీ ఎగ్జామిన్ చేసి సూసైడ్ అని ప్రూవ్ చేస్తామో భయపడి ఆ బాడీని అవసరంగా కాల్ చేశారు యువర్ ఆనర్. ఎందుకు అంత తొందరగా బాడీని ఇచ్చేశారు? అయ్యగారు పేరెంట్స్ సైడ్ చాలా ప్రెషర్ చేస్తారయ్యా. అది మాత్రమే కాకుండా నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకముందే ఇన్స్పెక్టర్ గారు సూసైడ్ అని క్లోజ్ చేస్తారు కేసుని. ఎందుకు కేసుని అంత త్వరగా క్లోజ్ చేశారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా? అయ్యా, ఇది సూసైడే అయ్యా, కానీ వీళ్లే ఏదో గేమ్ ఆడుతున్నారు. ఏవయ్యా, సూసైడా లేదా హత్య అని రిపోర్టే చెప్పాలి. ఆహా, ఇక మీదట ఈ కేసుని మీరు ఫాలో చేయకూడదు. అయ్యా, నేను ఇంకొక అయ్యా, ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేస్తాను. మిస్టర్ మాణిక్యవేల్, మీరేం చెప్పదలుచుకున్నారు? యువర్ ఆనర్, వీళ్ళు ఇచ్చిన వీడియో డీటెయిల్స్ అన్ని ఫేక్. మీరు కొంచెం టైం ఇచ్చారంటే అది ప్రూవ్ చేస్తాను. వాళ్ళ ఎవిడెన్స్ అంతా అబద్ధమని ప్రూవ్ చేయడం అంతా తర్వాత. ముందు జీపీఏ హత్య చేశారని మీరు ఒక్క ఎవిడెన్స్ అయినా సబ్మిట్ చేశారా? తీసుకొచ్చిన ఆ ఒక్క ఎవిడెన్స్ కూడా మీకు సపోర్టివ్ గా లేదు. ఎవిడెన్స్ గా మీ దగ్గర ఏముంది? నో సార్. మీరు ఎవిడెన్స్ గా ఏది సబ్మిట్ చేయలేదంటే 2 రోజుల్లో తీర్పు వచ్చేస్తుంది. అంతే చెప్పగలను మాణిక్యవేల్. రేపు కలుద్దాం. చెప్పాం కదన్నా, ఇంతలా అబద్ధం చెప్తున్నారు. ఏయ్, ఆగవయ్యా. ఏమయ్యా, డబ్బులు తీసుకున్నావా? ఏంటన్నా, భార్యని కిడ్నాప్ చేశారా, కూతుర్ని కిడ్నాప్ చేశారా? ఏంటమ్మా? నేను కొన్ని రోజులకి స్కూల్ కి వెళ్ళను నాన్న. ఎందుకమ్మా? నందిని అక్కని తెలిసి ప్రెస్ వాళ్ళందరూ నా వెనకాలే తిరుగుతున్నారు నాన్న. భయంగా ఉంది. సార్, నేను నందిని స్కూల్ మేట్ ని విచారించి వెళ్దామని వచ్చాను. రండి బాబు, నమస్తే సార్. కూర్చోండి. సార్, నందినికి ఎలా సరే ఇలాగింది? అంతా అయిపోయింది బాబు. ఆశపడి చదివించాను. మీరు 10వ క్లాస్ తనతో చదువుకున్నారా? అవును సార్. ఇప్పుడేం చేస్తున్నారు? మ్యూజియంలో స్టూడెంట్ రిపోర్టర్గా ఉన్నాను సార్. ఎగ్జాక్ట్ గా నందిని ఎలా చనిపోయారు సార్?
జీపీ సార్కి నందినికి ఏం గొడవ సార్? ముందు ఇది సూసైడా లేదా హత్య?